నమస్తే. ఈరోజు మనం వరంగల్ రావడం జరిగింది. వరంగల్లో 75 సంవత్సరాలకు మించి అంటే దాదాపు 75 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజీని విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసే క్రమంలో నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే 75 ఏళ్ల క్రితం కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన ఇంజనీర్లు కట్టిన కన్స్ట్రక్షన్ ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుంటుంది. కానీ 2002-2005 మధ్యలో కట్టిన కన్స్ట్రక్షన్స్ మాత్రం అవి కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. సో అంటే చదువుకున్నాక దాని బీటెక్ ఎంటెక్ చదివిన ఇంజనీర్లు వాళ్ళ కంట్రోల్లో స్ట్రక్చరల్ డిజైనర్ వాళ్ళ నిబంధనల ప్రకారం కట్టించిన బిల్డింగ్ మాత్రం పరిస్థితి బాగాలేదు. కానీ ఏదైతే ఐటీఐ పాలిటెక్నిక్ చదివి గత 70 ఏళ్ల క్రితం కట్టిన 75 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్ మాత్రం చెక్కు చెదరకుంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మన చదువు రాను ఎంతవరకు పోతుంది, ఎంతవరకు టెక్నాలజీ పెరుగుతుంది, నాణ్యత తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకతీయ మెడికల్ కాలేజ్ కంట్రోల్లో 4 years క్రితము ఒక అంగులు ఆర్భాటంతో ఓపెన్ చేసినటువంటి హాస్పిటల్. దాదాపు అందులో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, తర్వాత పీడియాట్రిక్ సర్జరీ, ఈ డిపార్ట్మెంట్లో సూపర్ స్పెషల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా, తర్వాత ఆంకాలజీ పెట్టినారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర పీజీ స్టూడెంట్స్, సూపర్ స్పెషాలిటీస్ పీజీ స్టూడెంట్స్ ఈ రోజు వరకు కూడా 70 ఏళ్ల పైనటువంటి కాకతీయ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు లేవంటే ఇది మనం అతిశయోక్తిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న వచ్చినటువంటి కొత్త మెడికల్ కాలేజీలు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వచ్చిన మెడికల్ కాలేజీలలో 100% పీజీలు ఉన్నారు. సూపర్ స్పెషాలిటీ కూడా కొన్ని హాస్పిటల్లో ఉన్నారు, కొన్ని కాలేజీలలో ఉన్నారు ప్రైవేట్లో. కానీ 70 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ పీజీలు లేకపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితే. అందులో ఓన్లీ నెఫ్రాలజీ మాత్రమే లాస్ట్ ఇయర్ వచ్చినారంట. అంతకుమించి యూరాలజీ కానీ, మన కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, లేకపోతే గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, లేకపోతే పీడియాట్రిక్ సర్జరీస్ కానీ ఇవి మాత్రం లేవు. ఆంకాలజీ లేవు. సో ఆంకాలజీ కూడా ఓన్లీ మెడికల్ ఆంకాలజీ ఉంది. రేడియేషన్ ఆంకాలజీ కానీ, తర్వాత మీకు సర్జికల్ ఆంకాలజీ కానీ లేదు. అంటే అన్ని 100 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టినటువంటి హాస్పిటల్లో అంత సూపర్ స్పెషాలిటీ అని పేరు తెచ్చుకున్న హాస్పిటల్లో లేకపోవడం అనేది చాలా బాధపడే విషయం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సిటీగా పేరు పొందినటువంటి వరంగల్, ఆ వరంగల్కి ఇన్ని కష్టాలు అనేది మనం చెప్పుకోవచ్చు. మరి ఇది పాలకుల నిర్లక్ష్యమా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లోపమా, ఎక్కడ జరుగుతుంది? మరి ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ పీజీలు లేరు. తర్వాత మోరోవర్ ఇప్పుడు ఇంకోటి చెప్పుకోవాలనుకుంటే కాకతీయ మెడికల్ కాలేజీలో అనాటమీలో కానీ, తర్వాత ఎస్పీఎంలో కానీ, లేకపోతే ఫార్మకాలజీలో కానీ, లేదంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లలో ఇప్పటికి కూడా ఒక్కొక్క ఫ్యాకల్టీ ఉన్నారు. మరి పిల్లలకు 250 మంది ఇంటేక్ ఉంటారు. అనాటమీ ఫస్ట్ ఇయర్ చెప్పాల్సినటువంటి ఒక్కలే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కిందనే ఉన్నారు. వాళ్ళు ఎవరు లేరు ఈ రోజు కూడా. మరి అట్లాంటి పరిస్థితుల్లో 250 మందికి అనాటమీ చెప్పాలి. ఇప్పుడు రేపు కాలేజ్ స్టార్ట్ అయింది, అనాటమీ ఎవరు చెప్తారు? అంటే ఇంత దరిద్రమైనటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ మరి మన పాలకులు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఎందుకు ఫ్యాకల్టీని ఫుల్ఫిల్ చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు. ఈరోజు మనం కాకతీయ మెడికల్ కాలేజ్ చదువుకుంటే మరి మన పిల్లల భవిష్యత్తు ఏంది అని మాత్రం పేరెంట్స్కి తెలియదండి. ఇది పేరెంట్స్ ఇప్పుడు ఈ వీడియో చూసినాక అందరికీ ఇబ్బంది కలిగేటువంటి విషయమే. ఎందుకంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఎవరైనా పేరు గల కాలేజీలో జాయిన్ కావాలి పిల్లలని ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారు. కానీ ఒరిజినల్గా ఈ కాలేజీలో టీచింగ్ ఫ్యాకల్టీ లేరన్న విషయం అందరికీ తెలియదండి. టీచింగ్ ఫ్యాకల్టీ అర్జెంటుగా కనుక పెట్టకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వీక్లీ 2 days అందులో ఒక రోస్టర్ ఇచ్చినారు. కార్డియాలజీ ఒక 2 రోజులు, న్యూరాలజీ 2 రోజులు, అట్లా డైలీ ఓపీ లేదు. డైలీ ఓపీ లేకపోవడం వల్ల హాస్పిటల్కి మరి వీళ్ళ కార్డియాక్ ప్రాబ్లం వచ్చినప్పుడు, డైలీ ఓపీ లేనప్పుడు కార్డియాక్ ప్రాబ్లం ఎవరు చూడాలి? క్యాత్ ల్యాబ్ పెట్టినారు, సిటీ స్కాన్ పెట్టినారు, 300 మంది స్టాఫ్ ఉన్నారు.
కానీ వీక్లీ 2 రోజులు కార్డియాలజీ ఉంది, వీక్లీ 2 రోజులు గ్యాస్ట్రో ఉంది, వీక్లీ 2 రోజులు నెఫ్రాలజీ ఉంది. మరి వీళ్ళ ప్రాబ్లం ఎట్లా అంటే వీక్లీ 2 రోజులు ఏంటనేది నేనే ఆశ్చర్యంగా ఉన్నా. అది కూడా మీకు లిస్ట్ నేను సైడ్కు డిస్ప్లే చేసి చూపిస్తా. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వారానికి 2 రోజులు ఓపీ చూసి ఒకరోజు రివ్యూ చూస్తే మరి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్కి ఆ 2 రోజులు 3 రోజులు కార్డియాక్ ప్రాబ్లం వచ్చిన పేషెంట్ 2 రోజులు 3 రోజులు ఆగి ఇక్కడికి రావాలా, లేకపోతే ఎక్కడైనా ప్రైవేట్లో వెళ్ళిపోవాలంటే ఇండైరెక్ట్గా ప్రైవేట్కి వెళ్ళిపోవాలని చెప్పే విధంగానే ఉన్నది ఈ వ్యవస్థ. కాబట్టి ఈ వ్యవస్థ మార్పు రావాలి. ఈ వ్యవస్థ మార్పు రావాలి అని అంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని ఇంకా ఎక్కువ మందిని తీసుకోవాలి. ఎందుకంటే 300 మంది స్టాఫ్ ఏం పని చేయలేరు డాక్టర్స్ లేకపోతే. డాక్టర్స్ ఉంటే కానీ వాళ్ళకు వర్క్ ఉండదు. సో ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ అన్ని రకాల ఎంప్లాయీస్ ఉన్నారు. శానిటేషన్ కావచ్చు, హౌస్ కీపింగ్ కావచ్చు, లేకపోతే మీకు టెక్నికల్ పర్సన్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, వార్డ్ బాయ్స్ కావచ్చు, ఆయమ్మలు కావచ్చు, అందరూ ఉన్నారు. కానీ డాక్టర్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చేసే పని ఏముంటుంది అప్పుడు? సో ఇప్పుడు ఇది దుబారా ఖర్చు కిందనే లెక్క పెట్టాలి. సూపర్ స్పెషాలిటీ మీద తొందరగా చర్యలు తీసుకొని కావలసినటువంటి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని అందరినీ కూడా ఇమ్మీడియట్లీ రిక్రూట్ చేసి దాన్ని డైలీ ఓపీ నడిచేటట్టు, ఎవ్రీ డే ఓపీ చూసేటట్టు, ప్రతి డిపార్ట్మెంట్ ఎవ్రీ డే రన్ అయ్యేటట్టు చూడాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ది బెస్ట్ ప్లేస్ వరంగల్ అని చెప్పుకుంటాం. అట్లాంటి వరంగల్నే లేదు. ఇలా వరంగల్న ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అదే 70 ఏళ్ళ కింద పెట్టిన ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో సిటీ స్కాన్ ఎంఆర్ఐ అయితే ఈ మధ్య కాలంలో వచ్చింది, క్యాథ్ ల్యాబ్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది. మరి ప్రైవేట్ కంటే గవర్నమెంట్ అంటే బాగా అడ్వాన్స్డ్గా ఉండాలి. గవర్నమెంట్ ఏది లేనప్పుడు మరి ప్రజలందరూ ప్రైవేట్గా పోతారు కదా. ప్రైవేట్కి పోయి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఈ అప్పుల పాలవుతున్నారు ప్రజలు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే గవర్నమెంట్లో అన్ని ప్రొక్యూర్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, లేదంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, లేదంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎవరైనా హెల్త్ మినిస్టర్ కావచ్చు, వీటి మీద ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.